ఒక క్రమబహుభుజం యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 15.5 సెంటీమీటర్లు అయిన ఆ బహుభుజం యొక్క భుజాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3. ఒక పటం యొక్క స్కేలు 1:30,000 అని ఇవ్వబడినది. పటంలో 2 పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు ఉంటే ఆ 2 పట్టణాల మధ్య గల నిజ దూరం. ఆన్సర్ ఆప్షన్ 4. 1.2 కిలోమీటర్లు. ఆవర్తిత దశాంశ సంఖ్య 10.363636ను p/q కనిష్ట రూపంలో రాసిన p+q విలువ. ఆన్సర్ ఆప్షన్ 2. 125. ఒక దశాంశంలోని 9 రాశుల సగటు 45 అని లెక్కించబడింది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో 9 రాశుల అసలు సగటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1. 43. 36 మంది కూలీలు ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. అయితే అదే గోడను 16 మంది కూలీలు ఎన్ని రోజుల్లో కట్టగలరు? ఆన్సర్ ఆప్షన్ 2. 27 రోజులు. రెంట్ ఒక దీర్ఘచతురస్రం. దీని కర్ణాలు O వద్ద సమద్వికరణను చేసుకుంటున్నాయి. OR = 2x + 4, OT = 3x + 1 అయితే x విలువ. ఆన్సర్ ఆప్షన్ 1. ఒక బహుభుజం యొక్క తలముల సంఖ్య 6, శీర్షముల సంఖ్య 8 అయిన దాని అంచుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1. 12. 35 మంది విద్యార్థులకు 24 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు 6,300 అయినా 25 మంది విద్యార్థులకు 18 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు. ఆన్సర్ ఆప్షన్ 2. 3, 4, 2, 9 అంకెలతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2. ఏబిసిలో యాంగిల్ A = 3 యాంగిల్ B మరియు యాంగిల్ C = 2 × యాంగిల్ B అయిన త్రిభుజంలో గరిష్ట కోణం. ఆన్సర్ ఆప్షన్ 3. 90 డిగ్రీలు. 7/-13 అకర్ణీయ సంఖ్య యొక్క సంకలన విలోమం. ఆన్సర్ ఆప్షన్ 3. 2 పూరక కోణాల భేదం 12 డిగ్రీలు అయినా వాటిలో పెద్దది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3. 51 డిగ్రీలు. 27⁻⁻4ను 3 భూమిగా గల ఘాత రూపంలో వ్యక్తపరచగా. ఆన్సర్ ఆప్షన్ 2. 3⁻12. 25, 60ని ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా వచ్చు భాగఫలం ఒక సంపూర్ణ గణం అగును.
ఆన్సర్ ఆప్షన్ 1. 14, 36, 25, 28, 35, 32, 56, 42, 50 రాశుల గల దత్తాంశం యొక్క మధ్యగతం. ఆన్సర్ ఆప్షన్ 4, 35. సమద్విబాహు త్రిభుజం కలిగియుండు సౌష్ఠవ రేఖల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4. వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయిన దాని అర్ధవృత్త వైశాల్యం. ఆన్సర్ ఆప్షన్ 2. ఒక వస్తువును 650 రూపాయలకు కొని దానిని అమ్మడం ద్వారా 6% లాభాన్ని పొందెను, అయినా అమ్మిన వెల. ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది వానిలో 31 రోజులు కలిగి ఉండు నెల ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆగస్ట్. పక్క చూపబడిన పటం యొక్క చుట్టుకొలత. ఆన్సర్ ఆప్షన్ 4, 38. క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2 సరైనవే. 15 మంది కూలీలు ఒక గోడను 48 గంటల్లో కట్టగలరు. అదే గోడను 30 గంటల్లో కట్టవలనన్న ఎంతమంది కూలీలు కావలెను? ఆన్సర్ ఆప్షన్ 3, 24 మంది. క్రింది వాటిలో అరిస్టాటిల్ గణితానికి ఇచ్చిన నిర్వచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. గణితం అంటే పరోక్ష మాపనం అని నిర్వచించిన వారు అగస్ట్ కాంటే. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు బెంజమిన్ పియర్స్. గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని నిర్వచించిన వారు హెన్రీ పాయింకర్. విద్యార్థి పరిసరాలలో ఉన్న త్రిమితీయ ఆకారాలను గుర్తించి పేరుతో పిలవడం ద్వారా విద్యార్థుల్లో నెరవేరే గణితశాస్త్ర విద్యా ప్రమాణం ఈ కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, భావ వ్యక్తీకరణ వ్యక్తపరచడం. ఆరోహణ అవరోహణ క్రమాలను అవగాహన పరచుటకు ఉపయోగపడు బోధనోపకరణం. ఆన్సర్ ఆప్షన్ 2, చూసే నిగిర్ పట్టీలు. జామితీయ భావనను బోధించుటకు ఉపయోగపడు ఉపకరణము. ఆన్సర్ ఆప్షన్ 3, జియో బోర్డ్. ఒక మంచి గణిత పాఠ్య గ్రంథం జ్ఞానానికి మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి. విద్యార్థులు జ్ఞానపరిధి పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం అని వ్యాఖ్యానించినది. ఆన్సర్ ఆప్షన్ 3, హోల్క్విస్ట్. మౌఖిక పరీక్షల లాభం కాని దాన్ని క్రింది వాటిలో గుర్తించండి.
ఆన్సర్ ఆప్షన్ 1. 5x + 6y మరియు 3x - 2yల లబ్ధం. ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2. సరళ కోణం 180 డిగ్రీలు, లంబకోణం 90 డిగ్రీలు, అల్పకోణం 90 డిగ్రీల కన్నా తక్కువ.